యోబు గ్రంథము 15వ అధ్యాయము. అప్పుడు తేమనీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను: జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకులు పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరగనిది నీవేమి ఎరుగుదవు? మేము గ్రహింపనది నీవేమి గ్రహింతువు? నెరిసిన వెండ్రుకల గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలోనున్నారు. నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా? నీ హృదయము ఏల కృంగిపోయెను? నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి? దేవుని మీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోట నుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతలయందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా? నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీయు వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవిలో బడును. క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదకి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదకి చేయి చాపును. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును. తన కేడెములు గుబుకలతో ఆయన మీదకి పరుగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది. వాని చిరుప్రక్కలపైని క్రొవ్వు కండలు పెరిగియున్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దిబ్బలు కావలసియున్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలవదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురుగాక. వారు మోసపోయినవారు. మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు. వారి కడుపున కపటము పుట్టును. యోబు గ్రంథము 16వ అధ్యాయము. అందుకు యోబు
ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాటలాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నీ నోటి మాటలతో మిమ్మును బలపరుచుదునునా? పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలగజేసియున్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడుచేసియున్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను. జనులు నా మీద తమ నోరు తెరుతురు. నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు. భక్తిహీనుల వశమును నన్ను ఉంచియున్నాడు. నేను నెమ్మదిగానుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు. మెడ పట్టుకుని విదిలించి నన్ను తుత్తునీయులుగా చేసియున్నాడు. తనకు నన్ను గురిదెబ్బగా నిలిపియున్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తుండ్లను పొడిచెను. నా పైత్యరసములను నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టెను. పరుగులెత్తి శూరుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. నా చేత బలత్కారము జరుగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా నుండినను, ఏడ్పుచేత నా ముఖము ఎర్రబడియున్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి, నా రక్తమును కప్పివేయకము. నా మొర్రకు విరామము కలగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందునున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి, నేను దేవుని తట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగిరాని మార్గమున నేను వెళ్ళుదును. యోబు గ్రంథము 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగజేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులతో సామెతకాస్పదముగా చేసియున్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను. నా అవయవములన్నీయు నీడవలే ఆయను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు. నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరల దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియూ చీకటి కమ్ముటయే వెలుగనియూ వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే.
చీకటిలో నా ప్రక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. యోబు గ్రంథము 18వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. మాటలలో చిక్కుపరుచుటకై మీరెంతసేపు వెదుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుటయేలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగురల మీద నడుచువారు, తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మణిమను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కులు భీకరమైనవి వారికి భయము గలగజేయును, భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపదగాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు. వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును, క్రింద వారి వేళ్లు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయముందుదురు. పూర్వముండిన వారు దానిని చూచి దిగులుపడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరగని వారి స్థలము ఇట్టిది. యోబు గ్రంథము 19వ అధ్యాయము. అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటల చేత నన్ను నలగగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును గదా? మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుతురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియూ తన వలలో నన్ను చిక్కించుకొననియూ మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసియున్నాడు, నా త్రోవలను చీకటి చేసియున్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసియున్నాడు. నలుదిశలు ఆయన నన్ను వెరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి, వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి.
నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయున్నారు. నా ఇంటి దాసదాసీజనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినయ్యున్నాను. నేను నా పనివాని పిలవగా వాడేమీ పలకకుండనున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేనసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొనియున్న విదంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడియున్నది. దేవుని హస్తము నన్ను మొత్తియున్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరుతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించియున్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమిదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. కీర్తనల గ్రంథం 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై
నీతిమంతులుగా తీర్చబడితిరి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపర్చుకొనబడనుల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుష్యులందరూ నావలే ఉండగోరుచున్నారు. అయినను ఒకడొక విధమునను మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు. నావలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ నిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడెనా, అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడెనా, సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు. సున్నతి పొందకపోవుటయందు ఏమీయూ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను.
దాసుడవై ఉండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా? విడుదల కోరవద్దు. భార్య లేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకొనినను పాపం లేదు. కన్యక పెళ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడ్వనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరి ఒడ్డవలెనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును. అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరం లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు. పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికియున్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.